హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా. అందులో 16వ భాగాన్ని వాళ్ళు చెప్పుకున్నాం. అంటే నా చైల్డ్హుడ్ డేస్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు చెప్తాను. బాగానే ఉంటాయనుకుంటున్నాను. 1967లో గోదావరి పుష్కరాలు జరిగినాయి. 68లో కృష్ణానదికి పుష్కరాలు జరిగినాయి. అప్పుడు జరిగిన కొన్ని సన్నివేశాలు చెప్తాను. ఏలూరులో నేను, మా నాన్నగారు, అమ్మగారు, మా చెల్లెలు కలిపి రైల్లో కొవ్వూరు వెళ్ళాం. కొవ్వూరు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఆరికిరేవులు అనే గ్రామం. ఈ పుష్కరాలకి బయలుదేరే క్రమంలో ఏం చేయాలంటే ఈ స్మాల్ పాక్స్ ఇవి వ్యాక్సినేషన్ చేయాలంట. అక్కడికి వెళ్ళేటప్పటికి సూదులతో పొడుస్తారనే భయంతో ఇక్కడ ఏలూరులోనే ఓ సర్టిఫికెట్ తీసుకున్నట్టయితే ఇక్కడే చేయించుకున్నామని సర్టిఫికెట్ తీయించుకుంటే అది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఏం చేయరు అన్నమాట. పొడవరు అక్కడికి వెళ్ళాక. లేకపోతే అక్కడ ఇనాక్యులేషన్ చేస్తారు, కలరా స్మాల్ పాక్స్ రాకుండా ఉండే. అంచేత ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లోనే ఎవరితోనో మేనేజ్ చేసి మేమందరం ఇనాక్యులేషన్ చేయించుకున్నాం అన్నట్టుగా సర్టిఫికెట్ తీసుకుని మేము బయలుదేరిపోయాం. అంచేత అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు దిగిన వెంటనే ఇనాక్యులేషన్ గొడవ లేకుండా పోయింది. అక్కడి నుంచి కొవ్వూరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఆరికిరేవులు అని మా బాబాయ్ గారు వాళ్ళ ఊరు. అక్కడ కూడా గోదావరి. అంచేత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ముందర అక్కడ మా నాన్నగారు, బాబాయ్ గారు ఈ ఉత్తర కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ చేసుకున్నారు. గోష్పాద క్షేత్రం అని అక్కడికి వెళ్ళి ఆ తర్వాత జనం ఎక్కువగా ఉండరు కదా అని చెప్పి ఈ ఆరికిరేవుల్లోన గోదావరి ఎక్కడైనా ఒకటే కదా అని గోదావరిలోనే మేము స్నానాలు చేసాం. ఉన్న 5 రోజులు కూడా శుభ్రంగా చక్కగా చేసాం. ఒక రోజుని మేమందరం కూడా రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టారట. రాజమండ్రి వైపు వెళ్ళి చూసొద్దాం అని చెప్పి బయలుదేరి. అంటే గజ్జరంలో మా పెద్దమ్మ గారు, వాళ్ళ అబ్బాయి బాబురావు అన్నయ్య, మళ్ళీ రాముడు అన్నయ్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిసెస్, ఇలా మొత్తం అందరూ కలిపి ఇంచుమించు 15-20 మంది తయారయ్యారు. వీళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు ఏమైనా తయారు చేయాలి, పులిహోర ఇట్లాంటిది ఏదో పెద్ద తయారు చేసి మధ్యాహ్నం బయలుదేరి 2 ఆ టైంకి మేము రాజమండ్రికి వెళ్ళాం. ఈ రైళ్ళే ప్రధాన రవాణా సాధనం. లాంచీలు ఉండేవి కానీ దాంట్లో విపరీతంగా ఉండేవారు జనం. రైల్లో కూడా విపరీతంగానే ఉండేవారు. ఎలాగోలా కిక్కిరిసి రాజమండ్రి వెళ్ళాక మధ్యాహ్నం మ్యాట్ని చూసేద్దామని ముందర సినిమాలు చూడమంటే సరదా అంచేత నిండు మనసులు సినిమా కడదామని అందరం కలిపి దానికి వెళ్ళాం. మ్యాట్ని హడావిడంతా అయిపోయింది. అక్కడి నుంచి ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్లో అన్నీ చూద్దాం అనేదో అన్నీ చూసామే. అక్కడ పెద్ద పెద్ద కటౌట్స్, దారాసింగు, కింకాంగు కుస్తీ ఉంది. దానికి టికెట్ 6 రూపాయలు అని చెప్పి గొడవ చేస్తున్నాడు. దారాసింగు, కింకాంగు యుద్ధం అంటే చూడాలి, మళ్ళీ యుద్ధం వెళదాం అని చెప్పి నేను గొడవ పెట్టి మా నాన్నగారు చెప్పారు, అవన్నీ డూప్లికేట్ పేర్లు రా, అసలు వాళ్ళు రారు. దారాసింగ్ ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు, కింకాంగ్ ఎక్కడికి ఎందుకు వస్తాడు, ఆ పేర్లతో డూప్లికేట్ పేర్లతో చేస్తూ ఉంటారు, అదే వద్దులే, వాటికి వెళ్ళొద్దు, మనందరం వెళ్ళాలంటే చాలా అవుతుంది, వద్దు అన్నాయి. సరే అక్కడ రంగుల రాట్నాలు ఇట్లాంటివన్నీ ఎక్కేసేసి అలా తిరిగి మళ్ళా రాత్రి 10 ఎంతకో మళ్ళీ గోదావరి స్టేషన్లో ఇది క్యాచ్ చేసి ట్రైన్ మొత్తం మీద కొవ్వూరు వచ్చి పడి ఈ పట్టుకెళ్ళిన ఆహార పదార్థం ఎక్కడ తినడానికి మాకు వీలు కుదరలేదు. అంచేత తిరిగి వచ్చిన తర్వాత రాత్రి 9:30కో 10కో గోదావరి స్టేషన్లో, కొవ్వూరు స్టేషన్లో అందరికీ విస్తరాకులు ఇచ్చారు. అందులో పులిహోర అది పెట్టారు. అప్పుడు తిని అక్కడి నుంచి మేము మళ్ళీ ఆరికిరేవులు అనే ఊరికి వచ్చి అక్కడ మొత్తం మీద 5-6 రోజులు స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అలానే కిక్కిసిన రైల్లో ఎక్కి అది మేము ఎక్కింది ఎంత చేస్తే ఏలూరు వెళ్ళదని తెలిసింది. ఒక్కరు మళ్ళీ మేము నిడదవోలులో దిగిపోయాం. అదేమో భీమవరం వెళ్ళిపోతాం. నిడదవోలులో మళ్ళీ 4-5 గంటలు వెయిట్ చేశాక మళ్ళీ రాజమండ్రి టు ఏలూరు అనే ఒక రైలు ఉండేది. దాన్ని విజయవాడ దాకా ఎక్స్టెన్షన్ చేశారు ఈ పుష్కరాల సందర్భంలో. దాంతో మేము పవర్పేట వచ్చి పడ్డాం. ఇది 1967లో జరిగిన సన్నివేశం అన్నమాట. నెక్స్ట్ ఇయర్ వెంటనే 1968లో కృష్ణా పుష్కరాలు జరిగినాయి. కృష్ణా పుష్కరాలకి వెళ్ళడానికి మా అమ్మగారు వీళ్ళందరూ రాలేదు. నేను, మా నాన్నగారు, మా చలపతన్నయ్య ముగ్గురం మాత్రమే మధ్యాహ్నం పూట రైలు ఎక్కి విజయవాడకు వచ్చాం. విజయవాడకు వచ్చేటప్పుడు బాగానే వచ్చాం,
చాలా సరదాగానే ఉంది. అక్కడ పెద్ద బెలూన్స్ పైకి ఎగరేసి పెట్టారు, అంటే వెల్కమ్ టు విజయవాడ అని. అట్లాంటి బెలూన్స్ చూడటం అప్పుడే ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ దగ్గర. ఇగో ఈ కృష్ణా పుష్కరాలప్పుడు కూడా ఇలాగనే ఇనాక్యులేషన్ చేయించుకున్నామని చెప్పి సర్టిఫికెట్లు పట్టుకొచ్చి చూపిస్తున్నా కానీ వాళ్ళు బయటికి వదలలేదు. వచ్చేసిన తర్వాత ఇక్కడ విజయవాడలో కూడా ఎగ్జిబిషన్ ముందర డైరెక్ట్గా ఎగ్జిబిషన్కే వెళ్ళిపోయాం. ఎగ్జిబిషన్లో మాకు బాగా వింతైన ఇదేంటంటే 2 సన్నివేశాలు జరిగినాయి. జెయింట్ వీల్ అదివరకు ఎప్పుడు కూడా మేము ఎక్కలేదు. జెయింట్ వీల్ ఒకటి పెద్దది పెట్టారు. దాంట్లో మా చెప్తానే ఎక్కలేదు, నేను మా నాన్నగారు ఎక్కాము. ఎక్కేటప్పటికి నా చెప్పులు జారి వెళ్ళి ఆ దూరంగా ఎక్కడో కూడా పడ్డాయి. పైకి వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది. తర్వాత దిగిపోయిన తర్వాత అమ్మయ్య బతికానరా బాబు అనుకున్నాను. అలాగే జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైము 1968లో కృష్ణా పుష్కరాలప్పుడు జరిగింది. అలానే మిగతా షాపులు అవన్నీ రకరకాలవైనా ఉన్నాయి, అవన్నీ తిరిగాం. ఆ తర్వాత టెలివిజన్ ప్రదర్శన అని కొత్తగా పెట్టారు. టెలివిజన్ ప్రదర్శనకి ఎంత టికెట్ ₹10 ఎంత 50 పైసలు. దాన్ని టికెట్ కొనుక్కొని వెళ్ళాం. అక్కడ టెలివిజన్స్ 2 పెట్టారు. వాటిల్లో ఈ పిక్చర్ అది అంతా వస్తుందన్నమాట. ఆ టెలివిజన్ని చూడటం మాకు అదే ఫస్ట్ టైం అన్నమాట. ఆ తర్వాత అమ్మాయి డ్యాన్స్ చేయటం అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తెరలు తీసేసారు. తెరలు తీసేసిన తర్వాత ఆ అమ్మాయి యాక్చువల్గా వెనకాల డ్యాన్స్ చేసిందనమాట. దాన్ని ప్రొజెక్ట్ చేసి కెమెరాలో ఈ టీవీల్లోకి ప్రొజెక్ట్ చేశారు. అలాగా టీవీల్లో బొమ్మలు చూడటం అనేది మాకు 1968లో అదే ఫస్ట్ టైం అయింది. ఆ తర్వాత ఎగ్జిబిషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా బంధువు ఒక ఆయన ఉన్నారు, బంద వెంకటప్పయ్య గారు, లాయర్ గారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పడుకుని మర్నాడు పొద్దున్నే మళ్ళీ లేచి మళ్ళీ కృష్ణానదికి వచ్చి అక్కడ మా నాన్నగారు మా చెలత్తన్నయ్య ఈ ఉత్తర కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ చేశారు. చేసిన తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ రైలు ఎక్కడానికి అని చెప్పి రైల్వే స్టేషన్ వచ్చాం. రైల్వే స్టేషన్కి వద్దాం కదా, ఎంత విపరీతమైన జనం అంటే అంత విపరీతమైన జనం. మేము ఆ టికెట్ కొనుక్కొని ఆ లోపలికి వచ్చేటప్పటికి మేము ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోతాం. 2ంటికి వెళ్ళిపోతా అంటే ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము. మళ్ళీ తర్వాత ఎన్నింటికి ఉందిరా అంటే 6:30 ఎంతగా ఉందండి. అప్పటిదాకా అక్కడ ప్లాట్ఫారం మీదే కూర్చుని మా నాన్నగారు కూర్చోలేక పడుకున్నారు కూడా. అంటే చిన్న బిస్తర్ లాంటిది ఉండేది, దాన్ని వేసుకుని పడుకున్నారు కూడా. ఆ తర్వాత మళ్ళీ 6ంటికో 6:30కో ఆ రైలు వచ్చింది. మళ్ళీ దాంట్లో కిక్కిరిసి ఇరుక్కుని ఏలూరు చేరుకున్నాం. అలాగా మా పుష్కరాల కార్యక్రమాలు కృష్ణా గోదావరి పుష్కరాలు 67, 68లో జరిగినాయి. అలానే 1961లో ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి ఏలూరుకు వచ్చారు. అవతార్ మెహర్ బాబా అంట. అవతార్ మెహర్ బాబా పూనాలో ఎక్కడో ఉంటారు. ఆ డివోటీస్ వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉంటూ ఉంటారు. ఏలూరులో రామకోట అని చెప్పి ఒక ఏరియా ఉంది. రామకోట ఒక పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో అనమాట ఆయన ఇది. అప్పుడు నాకు 5-6 ఏళ్ళ వయసే. అప్పుడు పెద్ద పెద్ద పరుపులు, తెల్లటి పరుపులు లాంటివి వేసి దాని మీద ఆయన వచ్చి నడిచి అటు ఇటు తిరిగి కాస్త చెయ్యి ఊపారు. ఏదో సందేశంలాగా ఏదో ఇచ్చారు, మాకేం అర్థం కాలేదు ఎప్పుడేమీ. అది జనం అంత విపరీతంగా ఉండడంతో ఎలా చూడాలో అర్థం కాలేదు. మా నాన్నగారు నన్ను ఆయన మెళ్ళ మీద ఎక్కించుకుని అలాగే నుంచుని చూపించారనమాట. ఇగో ఆయనే అవతార్ మెహర్ బాబా. మేము కాసేపు ఉన్నాము, ఒక అరగంట ఎంతో జరుగుతూనే ఉంది కార్యక్రమం. మేము వచ్చేసేసి అలాగా అవతార్ మెహర్ బాబా అని అప్పుడు 1961 టైంలో 5-6 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే నేను అప్పుడు చూడటం జరిగింది. మళ్ళీ ఒక ఏడాది తేడాలోనే మళ్ళీ అదే ప్లేస్లో సత్యసాయిబాబా వచ్చారు అని అందరం బలవమని చెప్పి మళ్ళీ వెళ్ళి ఆయన గీతాభవనంలో గీతోపదేశం చేసే ఒక పెద్ద బొమ్మ పాలరాతితో ఏదో మరి మొత్తం మీద కొత్త చెక్కారు. దాని ఇనాగరేషన్ ఏదో కూడా చేస్తారని చెప్పి అన్నారు. ఆ రోజు అది చూడలే, మేము తర్వాత చూసాం. అది చాలా బాగుంటుంది ఆ బొమ్మ. అది రథం మీద కృష్ణుడు, వెనకాల అర్జునుడు కూర్చున్నది చాలా బ్రహ్మాండమైన బొమ్మ. ఆయన అదేదో ఇనాగరేషన్ చేసి వచ్చి మళ్ళీ ఇదే రామకోటి ఉత్సవాలు జరిగే పందిర్లో ఇవి చేశారన్నమాట. మళ్ళీ ఏదో ప్రసంగం అది ఇచ్చారు. అవేం మాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన మా నాన్నగారు అప్పుడు కూడా నన్ను మెళ్ళ మీద ఎక్కించుకొని చూపించారు. జనం విపరీతమైన జనం.
ఇంతంత జుట్టు, మళ్ళీ పీతాంబరాలు లాంటి బట్టలు వేసుకుని తెల్లగా ఆయన అటు ఇటు తిరుగుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత ఇవైపోయిన తర్వాత మా ఏలూరుకు చెందిన ఇద్దరు ప్రముఖులు పరమపదించారు. అది కూడా మాకు చాలా బాగా గుర్తుంది. దుగ్గిరాల రాజశేఖరరావు గారు అని చెప్పాను కదా, మా చెల్లెల్ని ట్రీట్ చేశారు. గుర్రబండి మీద వచ్చేవారే. ఆయన ఎంబీబీఎస్ డాక్టరు. ఆయన కౌన్సిలర్గా కూడా చేశారు. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దాంతో ఆయన చనిపోయినప్పుడు ఒక ట్రాక్టర్ మీద ఊరేగించి తీసుకెళ్ళారు. అంటే కాంగ్రెస్ లీనియన్స్ కూడా ఉంది కాబట్టి, కాంగ్రెస్ లీన్ కూడా ఉంది కాబట్టి బహుశా బాగా జనం అందరూ వచ్చారు. ఈ ట్రాక్టర్ మీద తీసుకెళ్ళి ఒక శవాన్ని తీసుకెళ్ళటం చూడటం అదే నేను ఫస్ట్ టైం. మా వీధి చివర ఒక పెద్ద గట్టులాగా ఉండేవి, అక్కడ నుంచున్నాం. ఆ ముందర నుంచే అలా వెళ్ళారు. అరే మా ఇంటికి వస్తూ ఉండే ఆయన రాజశేఖరరావు గారు ఇట్లా అయిపోయారా అని అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసేసాం ఇంటికి. ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా వెనకాల వీధిలోనే మాకు బాగా దగ్గర ఆయన బందా కనకలింగేశ్వరరావు గారు ఉండేవారు. బందా కనకలింగేశ్వరరావు గారు సినిమాస్లో కూడా యాక్ట్ చేశారు, నాటకాల్లో బాగా యాక్ట్ చేసేవారు. కృష్ణుడు పాత్ర అవన్నీ చాలా బ్రహ్మాండంగా వేసేవారు. వారు రేడియోలో కూడా అనేక నాటకాలు వేశారు. గణపతి నాటకంలోనూ చిన్న పాత్ర ఉంటుంది. ఏంటంటే వచ్చేవటయ్యా సింగమ్మ కొడక అని చెప్పి అలాగా డైలాగ్స్ ఉంటాయి. అలాగా మా బందా కనకలింగేశ్వరరావు గారితో కూడా మా నాన్నగారికి వాళ్ళకి బాగా క్లోజ్నెస్ ఉంది. మా ఇంటి వెనకాల వీధిలోనే ఉండేవారు. ఆయనకి సెవరల్ హౌసెస్ 7-8 హౌసెస్ పెద్ద పెద్దవి కట్టారు. ఇంకేంటంటే నాటకాల్లోనూ వీటిల్లోనూ చాలా శ్రమించి యాక్ట్ చేసేవారు కదా. ఆయన కూడా చనిపోయినప్పుడు అదే టైంలో నాకు ఆల్మోస్ట్ 10th క్లాస్ ఆ టైంలో ఉండగా అనమాట. ఎవరో ఫ్రెండ్ రమ్మంటే మేము అక్కడికి వెళ్ళి శవాన్ని చూడటానికి అని చెప్పి వెళ్ళాం. వాళ్ళ ఇంటి వెనకాల హిందీ కాలేజీ అని ఒకటి ఉండేది. ఆ కాలేజీ దగ్గర అక్కడ పెట్టారు. ఇలా వెళ్ళాను, చూశానంటే మా నాన్నగారు కేకలేశారు, చిన్నవాడివి అలా వెళ్ళకూడదు, ఎవరైనా పోయినప్పుడు అలా చూడకూడదు అట్టుకుంటున్నారు. దాంతో ఆయన అంతిమయాత్ర ఎలా జరిగింది, అది బాగా జరిగిందని చెప్పారు. బాగా జరిగిందని అంచేత మాకు అంతకన్నా తెలియదు. అలాగా ఇటువంటి ప్రముఖులు మాకు చాలా దగ్గరలోనే ఉండేవారు. వాళ్ళందరినీ చూసే అవకాశం మాకు కలిగింది మా చిన్నప్పుడే. ఇటువంటి సన్నివేశాలు మీతో పంచుకోవటం నాకు ఇదిగా ఉంది. అంచేత తప్పకుండా ఇవన్నీ ఆదరించి అందరూ కూడా మీ ఒపీనియన్స్ చెప్తారని ఆశిస్తున్నాను. కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను మళ్ళా హై స్కూల్ లాస్ట్ ఘట్టం 10th క్లాస్ ఎలాగైతే మేము చదివాం, ఎలా చదువుకున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. అంత మటుకు సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.